హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరు వచ్చేసి ఎఫ్ఎం నోబ్ అకాడమీ. గైస్, ఈ వీడియో వచ్చేసి మనమైతే తెలుసుకుందాం. మన ఏపీ, ఆంధ్రప్రదేశ్, ఇండియాలో వచ్చేసి ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. గ్యాస్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతున్నాయి. దానికైతే మనకైతే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎంతవరకు గ్యాసెస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఆయిల్ ప్రైస్ అంటే ఇంకా మన ఫ్యూల్ అయితే మన పెట్రోల్ ప్రైజెస్ కూడా ఎంతవరకు అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా కొన్ని స్టేట్స్లో అయితే ఆయిల్స్ అయితే స్టాప్ చేయడం అయితే జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. ఇంకా వచ్చేసి మనకైతే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే దానికి మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇంకా దీని మేజర్ కారణాలు అయితే మనమైతే తెలుసుకుందాం. ఫైట్స్ ఎలా జరుగుతున్నాయి, ఇంకా ఎంతవరకు అయితే రావచ్చు, ప్లస్ అడ్వాంటేజెస్. మనం ఆయిల్ లేకపోయినా కానీ మనమైతే మన సౌత్ ఇండియాలో అయితే ఇండియన్ ఓషన్ అయితే ఉంది కదా, దాంతో మనమైతే ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ప్లస్ మనకైతే ఎలక్ట్రిసిటీ కుక్కర్స్ లైక్ దానివల్లన ఇంకా వచ్చేసి మనకైతే సోలార్ అంటే ఎండతో మనమైతే దాన్ని అలా ఏమేమి ఉన్నాయో అడ్వాంటేజెస్ అవి తెలుసుకుందాం. ఓకే గాయ్స్, ఇంకా మన ఛానల్కి అయితే కొత్త వాళ్ళైతే ఉన్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్, స్టిల్ అండ్ టేక్ కేర్, బాయ్. రైట్ అయితే మనమైతే తెలుసుకుందాం రీజన్ ఫర్ ఎల్పిజి ప్రైస్ ఇంక్రీజింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సౌత్ ఇండియా. మనకైతే మన ఆంధ్రప్రదేశ్లో ప్లస్ మన సౌత్ ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో దాంట్లో ఎందుకైతే మనకైతే ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయో మనమైతే తెలుసుకుందాం. గైస్, ఇక్కడైతే ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఈజ్ వైడ్లీ యూజ్ ఫర్ కుకింగ్ ఇన్ హౌస్ హోల్డ్ అక్రాస్ ఇండియా. గైస్, మనకైతే మన ఎల్పిజి మన గ్యాస్ అయితే యూజ్ చేస్తాం కదా, అదైతే కుకింగ్ పర్పస్ గా మనమైతే యూజ్ చేస్తాం. ఇంకా వచ్చేసి ఇన్ రీసెంట్ లిక్విడ్ ఇన్ ఇయర్స్ మనకైతే మన ఇయర్స్ లో అయితే మనమైతే చూసుకోవచ్చు. ఎల్పిజి సిలిండర్ ప్రైజెస్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ ఇన్ మెనీ స్టేజెస్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సౌత్ ఇండియన్ రీజన్స్. ద డాక్యుమెంట్ ఎక్స్ప్లెయిన్ ది మేజర్ రీజన్స్. గైస్, మనమైతే మన ఆంధ్రప్రదేశ్లో ప్లస్ ఏమేమి రీజన్స్ ఉన్నాయో అవైతే మనమైతే తెలుసుకుందాం. ఇంకా వచ్చేసి మెయిన్ రీజన్స్ ఏమేమైతే మనం మెయిన్ రీజన్స్ ఫర్ ఎల్పిజి ప్రైస్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నేషనల్ క్రూడల్ ఆయిల్ అండ్ ఎల్పిజి ప్రైజెస్. మనకైతే మన వరల్డ్ వైడ్ గా కొంచెం ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇండియా ఇంపోర్ట్స్ ఏ లార్జ్ పోర్షన్ ఆఫ్ ఎల్పిజి ఫ్రమ్ ది అదర్ కంట్రీస్ ఇన్ మెయిన్లీ ఫ్రమ్ ది మిడిల్ ఈస్ట్. మన ఇండియా అయితే లార్జ్ పోర్షన్ అంటే ఎక్కువ పోర్షన్ గా అయితే మనం అయితే తీసుకుంటాం ఎల్పిజిని. ఇంకా వచ్చేసి గ్లోబల్ ఇంక్రీజింగ్ జియో పొలిటికల్ టెన్షన్స్ అఫెక్టింగ్ ఫ్యూల్స్. మనకైతే మన వరల్డ్ లో అయితే మనకైతే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అయితే అటాక్స్ అయితే జరుగుతున్నాయి కదా, అందుకోసం గ్లోబల్ అంటే ఎవరైతే వాళ్ళల్లా కంట్రీస్ కి వాళ్ళల్లా పీపుల్స్ కి అయితే వాళ్ళ ప్రజలకైతే సేవ్ చేసుకోవడానికి వాళ్ళైతే ఆయిల్స్ కి అయితే సేవ్ చేసుకుంటున్నారు, అమ్మడం లేదు. ఎందుకంటే వాళ్ళకైతే ఇంకా ఫ్యూచర్ లో పనికి వస్తాయని. హయ్యర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ షిప్పింగ్ ఆఫ్ ఇంపోర్టింగ్ ఎల్పిజి. మనకైతే ఎల్పిజి ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే అంటే గ్యాస్ కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే మనకైతే లిక్విడ్ అంటే మనకైతే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ఇంకా షిప్ ట్రాన్స్పోర్ట్ దానికి అంతా ఫ్యూల్ కావాల్సి ఉంటుంది కదా, అందుకోసం అది కూడా ఇంక్రీజ్ అయిపోయింది. ఎందుకంటే ఇరాన్ అనేది ఒక మేజర్ కంట్రీ కదా, అందుకోసం. ఇంకా వచ్చేసి డిప్రిషియేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ అగైన్స్ ది యుఎస్ డాలర్ ఇంక్రీజింగ్ ది ఇంపోర్ట్ కాస్ట్. ఇంకా వచ్చేసి మనకైతే ఇంకా మన ఇండియన్ రూపీ ప్రైస్ అయితే తగ్గిపోయింది. ఇంకా డాలర్స్ లో మనమైతే నార్మల్ గా ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటామో అప్పుడైతే డాలర్స్ లో అయితే తీసుకోవాల్సి ఉంటది. అందుకోసం డాలర్స్ లో అనేది మనకైతే ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది. ఇంకా వచ్చేసి గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ఎల్పిజి సిలిండర్స్ ఇన్ హౌస్ హోల్డ్స్ అండ్ కమర్షియల్ సెక్టార్స్. మనకైతే మన ఎల్పిజి సిలిండర్స్ అనేది డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకైతే ప్రతి ఇంట్లో కూడా ఒక గ్యాస్ లేకుండా మనమైతే ఆయిల్ లేకుండానే మనమైతే కట్టెలపై అయితే చేసేవాళ్ళం కదా. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఇంట్లో కూడా మనకైతే గ్యాస్ కావాలి. ఇంకా వచ్చేసి వేరియస్ సెక్టర్స్ అంటే మనకైతే కెమికల్స్ చేయడానికి కూడా అది గ్యాస్ అవ్వాల్సి ఉంటది. ఫ్లేమ్ కావాల్సి దానికి కూడా గ్యాస్ అవసరం ఉంటది కదా, అందుకోసం డిమాండ్ కూడా మన గ్యాసెస్‌కి అయితే ఎక్కువైనాయి. చేంజెస్ ఇన్ గవర్నమెంట్ సబ్సిడీ ప్రొవైడ్స్ రెడ్యూషన్ ఆఫ్ ది. అదే మన గవర్నమెంట్ అయితే ట్రై చేస్తుంది వాళ్ళకైతే సబ్సిడీ ప్లస్ కొంచెం రెడ్యూస్ చేయాలని. ఇంపాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సౌత్ ఇండియా. ఏమేమి ఇంపాక్ట్ అయితుంది మన కర్నూలులో, ఇంకా విజయవాడలో, ఆంధ్రప్రదేశ్‌లో, అనంతపురంలో, ఇవన్నీ మనమైతే తెలుసుకుందాం. గైస్, ఇన్ ఆంధ్రప్రదేశ్ another South Indian states such as Tamil Nadu, Karnataka, and Telangana in LPG prices increases after affect household budget, restaurants, and small business. Higher fuel prices may also indirectly increases food and transport cost in the religion. మనకైతే రెస్టారెంట్ ప్లస్ ఎవరైతే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం వాళ్ళకి అందరికైతే మనకైతే గ్యాస్ అయితే అవసరం ఉండేది. వాళ్ళకి ఎవరైతే హౌస్ లో చాలా మంది యూస్ చేస్తారో వాళ్ళకైతే కొంచెం ఎక్కువగా అంటే లాస్ అవుతుంది. In conclusion, LPG price increases are mainly influenced by the global markets, export depending, transportation of course, and government policies.
ఇంకా అదే అంటున్నారు గైస్. మనకైతే మన గ్లోబల్ వార్ జరుగుతుంది గదా! అందుకోసం వాళ్ళైతే ఫ్యూయల్ అయితే పెట్టుకుంటున్నారు. ఇంపోర్ట్ చేయడానికి కాస్ట్ అయితే ఎక్కువైతుంది. ఇంకా వచ్చేసి మనమైతే చాలా మందైతే అనుకున్నారు. మనమైతే ఫస్ట్ పెట్రోల్ అయితే ఉంది గదా! పెట్రోల్ తర్వాత మనమైతే ఎలక్ట్రిసిటీలో కూడా రావచ్చు అని. గైస్ వాళ్ళైతే ఎలక్ట్రిసిటీ కూడా రావచ్చు. ఇంకా వచ్చేసి మనకైతే ఎలక్ట్రిసిటీ బిల్ చాలా మందైతే అంటున్నారు. ఇప్పుడు మనకైతే మన గ్యాస్ అయిపోతే పర్లేదు. మనకైతే ఎలక్ట్రిసిటీ కుక్కర్స్ అయితే ఉన్నాయి కదా! దానికి ఇండక్షన్స్ అయితే ఉన్నాయి కదా! దాన్ని యూజ్ చేయొచ్చు అని గవర్నమెంట్ కూడా ఒక సలహా ఇస్తుంది. మన పీపుల్ కూడా అంటున్నారు. ఇంకా వచ్చేసి మనకైతే గైస్ అందరూ ప్రే చేయండి. మనకైతే సార్ట్ సార్ట్ అయిపోవాలని, ఏమి ఇష్యూస్ రాకూడదని. ఇంకా వచ్చేసి మనకైతే సొల్యూషన్స్ మన ద్వారా ఏమేమి ఉన్నాయంటే, మనమైతే బైక్స్‌లో మనమైతే ఆయిల్ అయితే యూజ్ చేస్తాం కదా! అది పెట్రోల్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాం కదా! దాని ప్లేస్‌లో మనమైతే మన ఇండియా వాళ్ళు ఏం చేయొచ్చంటే, మన దగ్గర అయితే ఇండియన్ ఓషన్ దగ్గర నుంచి మనమైతే ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ చేయొచ్చు. సోలార్ ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ చేయొచ్చు. ఇంకా వచ్చేసి దాంతో పాటు మనమైతే ఎలక్ట్రిసిటీ బైక్స్, ఇంకా వచ్చేసి ఎలక్ట్రిసిటీ కుక్కర్స్ అయితే చేసుకోవచ్చు. ఏమంటే లేట్ అయితది. కొంచెం ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ కూడా లేట్ అయితది. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా లేట్ అయితది. అదే మనకైతే డిసడ్వాంటేజెస్. ఎందుకంటే మనకైతే ట్రాన్స్‌పోర్ట్‌కయితే ఎక్కువ అమౌంట్ అయితే జరుగుతుంది కదా! అందుకోసం గైస్ ఇదైతే ఒక సొల్యూషన్ అని అనుకోవచ్చు. గైస్ అందరికి ఒకసారి ప్రే చేయండి. మన ఇండియాలో, మన వరల్డ్‌లో ఎంతమంది ఉన్నారు, మన ఇండియాలో, మన ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ కోసం అయితే ప్రే చేయండి. డోంట్ ఫర్గెట్ గైస్. ఇంకా వచ్చేసి అందరూ బాగుండండి. టిల్ దెన్ టేక్ కేర్. బై బై రైటీస్. గైస్ ఇలాంటి అప్డేట్స్ వచ్చినా గానీ మీకైతే ఈ ఛానెల్‌లో అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతదని మన ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్ రైటీస్.